బాధతోనైనా మీ నాన్నగారి కోరిక తీరుతుందని ఆశించాను, జరగలేదు. ఒకవేళ దేవుడికి ఇష్టం లేదేమో. ఇదేమన్నా మొదటిసారా? మూడోసారి ఇలా భంగం కలగడం. అయ్యో, వీడేంటి పాలు తాకుండా వెళ్తున్నాడు? వీడి ప్రవర్తన చూస్తున్నావుగా, రోజుకు ఒక తీరును ఉంటుంది. వస్తున్నా. ఆగండి. శాన్ ఫ్రాన్సిస్కో గారు మర్చిపోయారేంటి? కల్తీ లేని సరుకు 2 గ్లాసులు వేద్దాం. ఎంతకీ నేను ఏ పని మీద ఇక్కడికి వచ్చాను? గోపీనాథ్ శాస్త్రి గారి మరణ వార్త చెప్పడానికి. బాలా పులకించి పొంగే బాలా, ఆనందుడు ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? కొలని దగ్గర. తొందరగా వెళ్ళు. ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఏంటి అలా చేసావు? దేవతను చేసేప్పుడు నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను. అదృష్టం ఇలా కలిసి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. దేవతను చేయడానికి సిద్ధపడ్డారు. వద్దాపండని ప్రాధేయపడ్డాను. అది జరగకూడదని ఎందరో దేవతల్ని వేడుకున్నాను. దాంతో దీపాలు ఆరటం, ఏనుగీంకరించడం, అంతే ఆగిపోయింది. కలిసిన హృదయాల్ని దేవుడు విడదీయడు. నిజం కదా? ఏం మాట్లాడవేంటి? ఈ మగాళ్ళందరూ ఇంతే. కానీ నీ గురించి నాకు తెలుసు. మాయా మందిరంలో నువ్వు ఏం కోరుకున్నావో నాకు తెలుసులే. మాయా మందిరం, నాగమణి, తాళపత్రాలు. ఇంకోసారి మనం అక్కడికి వెళ్ళాలి. అనుకున్నది సాధించడానికి నాగమణి, తాళపత్రాలు మనకి అవసరం. ఓ నా అమెరికా, అందుకే పెద్దలు అన్నారు, అంతరిక్షంలోకి అడుగులెడినా గాని మాసిపోవయ్య ఇళ్ళలోని నమ్మకాలు అని. అర్థమైందా? నేనెంత కష్టపడ్డానో నీకింత ఇదిగా చెప్తుంటే ఏం పట్టించుకోవే. ఇక్కడే కూర్చో. ప్రేమించిన వాడిని వెనకాల తిప్పుకోవడానికి ఒక పద్ధతి ఉంది. నాగమల్లి పూలు, శంగు పూలు, నెమలి ఈక ఎడం చేతిలో పెట్టుకుని, ఓ గుప్పెడు గురువింద గింజల్ని కుడి చేతిలో పెట్టుకుని, ప్రేమించిన వాడిని మనసులో తలుచుకుని 7 సార్లు ప్రేమ మంత్రం చెప్పిస్తే ప్రేమించిన వాడు వెనకాల పడతాడు అని నాయనమ్మ చెప్పింది. నేను చూస్తాను నా ఆనందు నా వెనక పడతాడా పడ్డా అని.
ఆత్మీయులు ఒక్కొక్కరు నాకు దూరం అవుతున్నారు. ఇప్పుడు మీ నాన్నగారు. అది వారి కర్మ. వారి కాలం తీరిందంతే. మరణం గురించి నాన్నగారు అనేవారు, ఆత్మని పరమాత్మ పిలవడమే మరణం. ఆ పిలుపు తనువుకు వినపడదు, ఆత్మకు వినిపిస్తుంది. దేహాన్ని వీడి పరమాత్మని చేరుకుంటుంది అని. అదే జరిగింది ఇప్పుడు. ఏమిటి అపశకునం? జగన్మాత ఏ చెడు జరగకుండా చూడు తల్లి. మాధవ శాస్త్రి గారి మనవడు ఆనంద్. ఆనందు వీడికేమైంది? జూలీ, నీ ముక్కుకి ఏ వాసన తగిలినట్టు లేదు. ఎలా తగులుతుంది సార్? రోజు పెట్టే శాకాహారాన్ని ఆపి మాంసాహారాన్ని రుచి చూపేదాకా అది హంతకుని కనిపెట్టదు. అది మన ఇన్స్పెక్టర్ గారు కనిపెడతారు. ఏ క్రిమినల్ అయినా ఒక్క సాక్ష్యానైనా మర్చిపోతాడు, కానీ ఇక్కడ సాక్ష్యమా? ఇంకేం సాక్ష్యం కావాలి? మరణించింది గోపీనాథ్ శాస్త్రి గారు, చంపింది దిగంబరుడు. పున్నయ్య సార్, నీకు దిగంబరుడి ఇల్లు తెలుసా? తెలుసు సార్. అసలే మాంత్రికుడు, కాస్త జాగ్రత్త. కాస్త ఆగుదామా సార్? శీర్షాసనంలో ఉన్నాడు. ఈ లక్షణం చూస్తుంటే లగ్న బలం క్షీణించినట్టుగా ఉందే. నాకా నీకా? ఏమైనా చమత్కారులే. నా చమత్కారం ముందు ముందు తెలుస్తుంది. త్వరగా రా, మిగిలిన విషయాలు స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టేషన్ కా? నేను సాత్వికుణ్ణి, నేను బ్రహ్మచారిని. నిజానికి నా ఏకాగ్రత మీరే భంగం చేశారు. నీకు మంత్రశక్తులు క్షుద్రశక్తులు ఏమన్నా ఉంటే మర్యాదగా మానుకుంటే నీకే మంచిది, లేదా బొక్కలో నెట్టి మక్కలు ఎరగొడతాను. శాస్త్రి గారి కూతురు సుభద్ర, పోనకాల సత్తయ్య కొడుకు సీను, ఇప్పుడు జోసులు గోపీనాథ్ శాస్త్రి గారు. విన్నారుగా, చావు బతుకులో ఉన్న తాతమ్మ. ఆవిడ పని ఇంకెవరికైనా అప్పగించి నేనింకో గంటలో మీ దగ్గరకు వస్తాను. నన్ను నమ్మండి. నమ్మచ్చంటావా, లేదా మళ్ళీ రావాల్సి ఉంటుంది? వద్దు, మీరు రారు, రావాల్సిన పని ఉండదు. హౌ శస్త్రాహ వరాహస్థ.